స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సంపూర్ణంగా దేవుని యొక్క నామమును స్తుతిస్తూ గొప్ప అవకాశమును దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని దేవుని యొక్క ఆరాధన కొరకు మనం వాడుతూ ప్రార్థన చేద్దాం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదం. ఆరాధన 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 ఆరాధన. రెండు చేతులు అందరూ చేద్దాం. ఆరాధన 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 ఆరాధన. అందరూ కలిసి ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు. ఆ శక్తితో పాడదాం అందరూ. అధికముగా ఆరాధింతు, ఆ శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదని పాడదాం. పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదని. ఆరాధన 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 పాడాలి. ఆరాధన ఆరాధన చప్పట్లు కొడుతూ అందరం. ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆ శక్తితో. చప్పట్లు కొడదాం అందరం. గ్లోరీ. పరిశుద్ధాత్మ దేవుడి మధ్యాహ్న మనతో మాట్లాడును గాక, ప్రతి హృదయమును దేవుడు దర్శించును గాక. ఆమేన్. గ్లోరీ. నన్ను చూచావే వందనమయ్యా. yes lord hallelujah. నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో. అందరము స్తుతిద్దాం ప్రభునామ. అయానికి స్తోత్రం. ఆరాధన 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 ఆరాధన. చప్పట్లు కొడదాం అందరం కలిసి. స్తోత్రం స్తోత్రం దేవానికి వందనాలు.
కలిసి ప్రార్థిద్దాం, కలిసి ఆరాధిద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. గ్లోరీ. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. గ్లోరీ. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన. పాడదామందరూ కలిసి. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. చెప్పండి అందరం. ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, యేసు స్తోత్రం. ఆరాధన స్తుతి ఆరాధన. పాడదాం అందరూ కలిసి, అందరూ కలిసి. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. గ్లోరీ 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 గ్లోరీ. దేవుని మహిమ మనలో ప్రకాశించును గాక. ఆరాధన స్తుతి ఆరాధన, 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 స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అయ్యా, మా హృదయపూర్వక ఆరాధనను మీరు స్వీకరించండి. మధ్యాహ్నం ఈ నర్సరావుపేట పట్టణంలో ఒక చిన్న మందగా, ఒక చిన్న కాలనీలో, ఒక మారుమూల ప్రదేశంలో ఎందుకు పనికిరాని మమ్మలను, ఏ యోగ్యత లేని మమ్మలను, ఏ విధంగానూ ఘనులు కాని మమ్మలను, ఏ విధంగానూ ఎన్నిక చేయబడని మమ్మలను నాయన నీవు ప్రేమించి ఈరోజు నీ యొక్క నాయన జన్మ రక్షణ స్వార్థ మేము వినుటకు మీరు మాకు చేస్తున్న ఈ గొప్ప సహాయమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి, మా ఆత్మలు జీవిస్తాయి,
ఇదిగో మరొక మారు ఈ ప్రదేశంలో శ్రేష్టమైన శక్తివంతమైన నీ వాక్కు మా అందరికి నీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కూర్చుందాం దయచేసి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలకు కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు నామపేట నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. మీ పక్కన ఉన్న వారికి ఒకసారి ప్రేమగా వందనాలు చెప్పండి. ఇంకొక మాట చెప్పండి, దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పండి. సిగ్గుపడకండి, పక్కన చూసి చెప్పండి. అని ఇంకో మాట చెప్పండి, నీకు సమాధానం కలుగునుగాక అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. 1:30 దాటింది. ఎక్కువసేపు నేను చెప్పను, కరెక్ట్గా అరగంటలో నేను ఈ మాటలు ముగిస్తాను. జాగ్రత్తగా అయితే మీరు వినండి, ఎందుకంటే 2 గంటలు దాటిన తర్వాత ఇంకా భోజనాలు ఎక్కడ అన్నట్టు చూస్తుంటారు కొంతమంది, అని ఏడ పెడతారండి అన్నట్టు. అట్లా అంటే టైం అయిపోతుంది, ఆకలితో ఉంటాం మనం, ఎక్కువగా మనసు వాక్యం మీద పెట్టలేము. అందుకని అధిక టైం నేను తీసుకోవడానికి అంత పెద్ద జ్ఞానిని కాదు, అంత ఆ బుర్రలో అంత జ్ఞానం కూడా లేదు. నాకు తెలిసిన ఏదో 2 మొక్కలు తీసుకొచ్చాను మీ దగ్గరికి. ఆ 2 మొక్కలు, మరి మొక్కలు అనగానే మరి వేరే మొక్కలు అనుకున్నారు. నేను చెప్పేది తినే మొక్కల గురించి కాదు. ఏమైనా మొక్కలు ఏమైనా కావాలంటే రూతమ్మ గారిని అడగాలి, మాకు సంబంధించింది కాదు అది. వినే మొక్కల గురించి మాట్లాడుతున్నా. ఆ 2 మొక్కలు నేను చెప్తాను, ఈ 2 మొక్కలు మీరు వినండి చాలు, ఎక్కువ అవసరం లేదు. మీకు జన్మ వృత్తాంతాలు చెప్పను ఇప్పుడు. యోసేపు మరియలు బయలుదేరి గాడిదెక్కి అక్కడి నుంచి ప్రయాణమైన ఇవన్నీ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అవన్నీ. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు అది కూడా అక్కర్లేదు, దాని గురించి పెద్ద డిబేటే నడుస్తుంది బయట. యేసుక్రీస్తు డిసెంబర్ 25 పుట్టాడని చెప్పిన వాడికి ₹1,00,000 బహుమతి ఇస్తానన్నాడు, నిరూపిస్తే. ఆయన ఎవరో? నేనన్నాను 24 రాత్రి పుడితే నీకేమైనా ప్రాబ్లమా? 23 పుడితే నీకేమైనా సమస్య? 22ను పుట్టినా నీకు సమస్య? ఎప్పుడు పుడితే ఏముంది, ఎందుకు పుట్టాడు అన్నదే ముఖ్యం కదా. స్తోత్రం కలుగును గాక. ఆయన 26 పుడితే ఏంది, 24 పుడితే ఏంటి, 22 పుడితే ఏంటి? పుట్టడం అయితే పుట్టాడు, ఎందుకు పుట్టాడో మనమేమో నేర్చుకోవాలన్న సందేశం ఒకటే ఇంపార్టెంట్. ఇక్కడ డేట్లు టైంలు అవసరం లేదు, వచ్చిన కారణం తెలుసుకోవాలి. ఈవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో గొప్ప గొప్ప జీవితాలు కలిగిన వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, అధికారులు, ధనవంతులు ఎవ్వరు లేరు. అందరం చిన్న చిన్న కుటుంబాలు, చిన్న చిన్న జీవితాలు కలిగిన వాళ్ళం. కానీ కృప ఏంటి చెప్పమంటారా? ధనవంతులకి ఏ రక్షణనైతే ఆయన తీసుకొచ్చాడో అత్యంత దరిద్రులమైనటువంటి మనకు కూడా దేవుడు అదే రక్షణనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవ జాతిలో అందరికీ భేదాభిప్రాయాలు ఉంటాయి, కానీ దేవునికి భేదం లేదు ఎవ్వరి మీద. అందుకనే క్రిస్మస్ అనేది ప్రపంచానికే ఒక పర్వదినం, ప్రపంచానికే పండగ. మామూలుగా ఆంధ్రప్రదేశ్లో చేసే పండగలు తమిళనాడులో చేరుకొని, తమిళనాడులో చేసే పండుగలు ఈ గుజరాత్లో చేయరు, గుజరాత్లో చేసే పండుగలు బీహార్లో చేయరు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పండుగ ఉంటుంది. సరే, దేశమంతా కలిపి ఏదైనా పండుగ చేసుకుంటున్నామన్నా మన దేశంలో జరిగిన పండుగ పక్క దేశాల్లో జరగదు. కానీ ప్రపంచంలో అన్ని దేశాల్లో జరిగే ఏకైక పండుగ ఏంటంటే యేసుక్రీస్తు పుట్టినరోజు పండుగ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఇది అంత ఘనమైంది. ఇది ఎంత ఘనమైనదంటే, మనుషులు పుట్టినప్పుడు పుట్టినరోజునే ఊరు మొత్తం దద్దరిల్లిపోయేలాగా డీజేలు పెట్టి చేస్తున్నారు ఇప్పుడంతా. మనుషులు పుట్టినరోజులు, మనుషులు పుట్టారు అనగానే ఊరు మొత్తం చాటింపేస్తాం మేము. అబ్బాయి పుట్టాడు అనుకోండి, ఊరు మొత్తం చెప్పుకుంటారా చెప్పుకోరా, మాకు బిడ్డ పుట్టాడు, రేపు స్నానం చేపిస్తున్నాం రండి. సామాన్యమైన ఒక మానవుడు పుడితేనే ఇంత ఘనమైనటువంటి ఆనందం మానవ జాతికి కలిగితే, మానవులను మట్టిలో నుంచి మహిమలోనికి తీసుకెళ్ళడానికి మహిమను విడిచి మట్టి మనిషిగా పుట్టిన యేసు ప్రభు వారి యొక్క జననం మరింత నిశ్చయంగా మనందరికీ ఆనందకరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత ఆనందకరమైన సమయాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక అవకాశం వచ్చిందంటే దానికి కారణం మా రూతమ్మ గారు. వారికి నా ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఆర్కెస్ట్రా వాళ్ళని తీసుకొచ్చారు,
మంచి సౌండ్ సిస్టమ్ తీసుకొచ్చారు, దద్దరిల్లిపోతుంది అది అక్కడికి రోడ్డు మీదకి. చాలా బాగుంది సౌండ్ సిస్టమ్. ఆర్కెస్ట్రా వాళ్ళు వచ్చారు, ఇక్కడ మా షూటింగ్ చేయడానికి ఒక సోదరుడు వచ్చాడు. ఈ మీటింగ్ ఉంటుంది. జనరల్ క్రిస్మస్ అంటే ఇదే, ఇంతవరకే పరిమితం కాదు. ఇంక నెక్స్ట్ బియాండ్ ఇవన్నీ తర్వాత ఇంకొకటి ఉంది. క్రిస్మస్ అనగానే మీటింగు, ఫోటోగ్రఫీ వస్తే షూటింగు, కూటమి అయిపోయిన తర్వాత ఈటింగు, అంతే కదండి. ఆ ఈటింగ్ తేడా పడితే ఫైటింగ్. ఇది క్రిస్మస్ టోటల్గా. కానీ ఒరిజినల్ క్రిస్మస్ ఇది కాదు. ఒరిజినల్గా క్రిస్మస్ మీటింగు, షూటింగు, ఈటింగు, ఫైటింగ్ ఇవన్నీ కాదు. వీటన్నిటికంటే దేవుని మహిమ లోకంలో ప్రకాశించి ప్రతి మానవుణ్ణి వెలిగించి వెళుతుంది. అది యేసు రక్షణ ఈ లోకంలో పుట్టిందంటానికి ప్రధానమైన కారణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులను గురించి మనం నేర్చుకోవాలి. ఈ భూమి మీద మానవ జాతిలో మనుషులుగా పుట్టిన వాళ్ళలో ఎవరైనా కూడా మనిషి తాను చేస్తున్న క్రియలను బట్టి కానీ, ప్రవర్తన బట్టి కానీ, తాను చేస్తున్నటువంటి క్రియలు లేక మాటలను బట్టి కానీ, ఏ మానవుడికి కూడా భూమి మీద పుట్టిన తర్వాత ఏ మానవుడికి కూడా దేవునిని చూడటానికి, దేవుణ్ణి దర్శించడానికి నేరుగా అర్హత లేని మానవ జీవితాల్ని మనం కలిగి ఈ లోకంలో బ్రతుకుతున్నాం. కానీ ఆశ మాత్రం ఉండిపోయింది. దైవ దర్శనం చేయాలి, దేవుణ్ణి చూడాలి అనేటువంటి ఆశ మాత్రం ఉండిపోయింది. ఆ ఆశ నెరవేర్చబడాలి అని అంటే దేవుడు భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. దైవజనులు మన మధ్యలోకి కొందరు దైవ సేవకులు వస్తున్నారు. అందరికీ వందనాలు. డైరెక్ట్గా స్టేజ్ మీదకి వచ్చేయండి అయ్యగారు మీరు, ఎందుకంటే వాక్యం మధ్యలో ఉన్నాం. డైరెక్ట్గా దైవజనులందరూ స్టేజ్ మీదకి రావాలని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఒకసారి వారి కొరకు గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని వేదిక పైకి సాదరంగా ఆహ్వానిద్దాం. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలలో మనమందరం కూడా ఇంతగా ఆనందించి, ఇంతమంది కలుసుకొని, ఇంతగా అద్భుతమైనటువంటి సంతోషాలను పంచుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, మనుషుల పుట్టినరోజు కాదు, మనుషులను తయారు చేసిన దేవుడు మానవ శరీరధారి అయి ఈ లోకములో పుట్టినటువంటి అద్భుతమైనటువంటి పుట్టినరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మీ మధ్యలో చూసారు ఎంతమంది దైవజనులు కూడా వచ్చారు. ఇది చిన్న ప్రోగ్రాం కాదు. చాలామంది అనుకుంటారు జనం ఎక్కువగా వస్తే పెద్ద ప్రోగ్రాం, జనం కొంచెం వస్తే చిన్న ప్రోగ్రాం అనుకుంటారు. అది కాదు ప్రోగ్రాం లెక్క. ఎవరి గురించి మనం చేస్తున్నామో దానిని లెక్కేసుకుంటే ప్రపంచాన్ని సృష్టించిన దేవుని గురించి చేస్తున్నాం కాబట్టి ప్రపంచంలోకి వెళ్ళా ఇదే పెద్ద ప్రోగ్రాం అవుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి స్తోత్రాలు చెప్దాం. మనుషుల కొరకు చేసేవన్నీ చిన్న కార్యక్రమాలు, మనుషులను తయారు చేసినోడు గురించి చేసేవన్నీ పెద్ద కార్యక్రమాలు. అందుకని అద్భుతమైనటువంటి కార్యం ఇది. ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్న భేదం లేకుండా ఈ మాటలను జాగ్రత్తగా ఆలకించాలని నేను కోరుతున్నాను. మీలో ఎంతమందికి దేవునిని చూడాలి అన్న ఆశ ఉందో ఒకసారి చేతులు ఎత్తండి. దేవుణ్ణి చూడాలని ఎంతమందికి ఆశ ఉంది? అందరూ చేతులు ఎత్తట్లేదంటే మాకు ఎందుకు లేండి బాబు ఈ గొడవ అంతా, వదిలేస్తే భోజనం చేసి వెళ్ళిపోతాం అన్నట్టు చూస్తున్నారు. అలా ఉండకూడదు. కాసేపు వినండి జాగ్రత్తగా. దేవుని చూడాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు డాక్టర్ గారిని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి కదా? లాయర్ గారిని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పాస్టర్ గారిని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? డైరెక్ట్ టికెట్ తీసుకోవడం, వెళ్ళిపోవడం. అక్కడ ఉంటాడు ఆయన. దేవుణ్ణి చూడాలని అందరికీ ఉంది, కానీ దేవుణ్ణి చూడటానికి మనకేమో శక్తి సరిపోవట్లేదు. ఇప్పుడే కాదు, ఈ భూమి పుట్టిన నాటి నుండి దేవుడు ఎలాగుంటాడు, దేవుడు ఎలాగుంటాడు, దేవుని చూడాలి, దేవుని చూడాలి, దేవుని చూడాలని ఆశ మాత్రం ఉండిపోయింది. కానీ దేవుని యొక్క ముఖదర్శనం ఎవ్వరికీ కలగలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దానిని సాధ్యపరిచాడు. చూడండి, బైబిల్ గ్రంథాలు తెరవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ఆ మాట స్పష్టంగా మనకు చెప్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడునూ ఎప్పుడైనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. యేసుక్రీస్తు భూమి మీదకి రావటం ద్వారా
దేవుడు ఎలాగుంటాడు, దేవుని తత్వం ఎలా ఉంటుంది, ఆయన రూపం ఎలా ఉంటుంది, ఆయన లక్షణాలు ఎలాగుంటాయో డైరెక్ట్గా యేసు భూమి మీదకి దిగి వచ్చి దేవుని రూపమును ప్రపంచానికి బయలుపరిచాడట. దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు సాధారణంగా మనకి జనరల్గా కనపడవు, ఈ భూమి మీద కొన్ని వస్తువులు కూడా కనపడవు కదండి. మన కళ్ళు ఎంత శక్తివంతమైనవి, కొంచెమే శక్తి ఉంటుంది ఈ కళ్ళకి. ఆ శక్తి లేదు కాబట్టి మీరు ఇంకో 2 కళ్ళు పెట్టుకున్నారు కొంతమంది. అది శక్తి ఉంటే 2 కళ్ళు, 4 కళ్ళు ఎందుకు వస్తాయి? ఈ కంటికి శక్తి లేక మళ్ళీ 2 కళ్ళు పెట్టుకుని ఎలాగోలాగా తడుముకుంటా చూసుకుంటున్నాం. సరే, కళ్ళు ఉన్నవాళ్ళు, బాగా ఉన్నవాళ్ళు 2 కళ్ళే ఉన్నాయండి మాకు, ఇంకా కళ్ళజోడు రాలేదన్న సంగతి సరే, అది కూడా చూద్దాం. గట్టిగా ఇక్కడి నుంచి ఈ వీధి చివరిదా చూడగలవు, కానీ పక్క వీధిలో ఏం జరుగుతుందో నీ కళ్ళకి కనపడదు. దీనికి కూడా కొంత పరిమితి ఉంది. కొంత పరిమితి తర్వాత కళ్ళు 2 ఉన్నా, చక్కగా ఉన్నా కూడా ఆ తర్వాత కనపడదు. ఇక ఈ భూమి మీద ఉన్న కొన్ని వస్తువులనే మనం సక్రమంగా చూడలేము. ఈ భూమి మీద నడుస్తున్నటువంటి కార్యక్రమాలనే కరెక్ట్గా మనం చూడలేము, ఈ కళ్ళకి శక్తి సరిపోదే. మరి ఆకాశంలో సూర్యుని చూడగలరా పోని మీరు? మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం మే నెలలో 1 గంటకు వెళ్ళి సూర్యుని చూడగలరా? చూడగలరు, కానీ తర్వాత మీరు ఇంకేం చూడలేరు. ఆయన చూసిన తర్వాత అంతా చీకటి అయిపోద్ది, మొత్తం కళ్ళు బైర్లు గమ్మేస్తాయి, ఇంకేం కనపడదు. సూర్యుడిని చూడలేమని మనకు తెలుసు. నా ప్రశ్న ఏంటంటే, సూర్యునినే చూడలేనోడివి సూర్యుని తయారు చేసిన ఎలా చూడగలవు నువ్వు? అసలు ఛాన్సే లేదు దానికి. మానవుడికి దేవునిని చూడటం అసాధ్యం. దేవుడే డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నిర్గమకాండంలో, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకనేరడు అనేసాడు ఆయన. మరి ఎలాగ చూడాలండి? మాకు ఆశ ఉంది దేవుని చూడాలని అని అనుకుంటే, అప్పుడు దేవుడు మానవ రూపంలో దిగి వస్తే తప్ప దేవుని దర్శనం భూమి మీద ఎవరికి లేదు గనుక, దేవుడు ఈ భూమి మీదకి మానవ శరీరధారిగా దిగివచ్చి యేసుక్రీస్తు అనేటువంటి ఆ రూపాన్ని మనకు చూపిస్తూ, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన రోమనున్న అద్వితీయ కుమారుడైన యేసు తండ్రి అయిన దేవుని రూపాన్ని లోకములో వారికి చూపించాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క రూపాన్ని, యేసు ప్రభు వారి యొక్క స్వరూపాన్ని ఎవరైతే దర్శిస్తున్నారో ఈవేళ హృదయాలలో, వారందరూ కూడా దేవుని యొక్క దర్శనాన్ని పొందుతున్నారు. సరే, శిష్యులతో చెప్తున్నాడు, మీరు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అన్నాడు ఆయన. ఒకసారి దేవుని చూడాలని ఉందయ్యా, ఒకసారి చూపించు తండ్రిని అంటే, నన్ను చూస్తే ఆయన చూసినట్టే అన్నాడు. సరే, శిష్యులకి ఆ ఛాన్స్ వచ్చింది, మరి మన సంగతి ఏంటి? మనకేమో దేవుణ్ణి దర్శించాలి, దేవుణ్ణి చూడాలని ఉంది. నిర్గమాకాండం 30వ అధ్యాయంలోకి వెళితే, ఏ నరుడు నన్ను చూస్తే బతకలేడని ఆయనే చెప్పాడు. ఒక పక్కేమో నరుడు చూస్తే బతకలేడు అంటున్నాడు, ఒక పక్క మన ఆశ చావట్లేదు, ఎలాగైనా దేవుని చూడాల్సిందే అనే ఆశ ఉంది. దీనికి మధ్యలో ఒక మార్గం ఏర్పడింది. ఆ మార్గము పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన వచ్చి అనేసాడు, నేనే మార్గమును అన్నాడు. అందుకే మీరు దేవుణ్ణి చూడాలనుకుంటున్నారు కదా, దైవ దర్శనం కావాలనుకుంటున్నారు కదా, దైవ దర్శనం కావాలనుకుంటున్న వారందరికీ ఒకటే దారి ఉంది, ఒకటే మార్గం. దాంట్లో విఐపి దారి ఒకటి, మామూలు దారి ఒకటి, ఇలాంటివి ఏమీ లేవు. దేవుణ్ణి దర్శించడానికి అడ్డదిడ్డమైన మార్గాలు కూడా లేవు. ఏకైక మార్గం, ఆ మార్గం పేరు యేసు. ఆయన లోకానికి దిగి వచ్చి లోకము నుండి తండ్రిని చూచే ఆ మార్గాన్ని ఆయన మనకు చూపిస్తూ ఆయనే తీసుకెళ్ళిపోయాడు. అందుకనే ఆయన ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట అన్నారు ఏంటంటే, మీరు దేవుణ్ణి దర్శించాలనుకుంటున్నారు కదా, మీ కళ్ళతో మీరు ఈ కళ్ళు 2 సరిపోవు కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడింది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. చెప్పండి ఈ మాట నాతో పాటు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇంకొంచెం గట్టిగా చెప్పగలరా? కొంచెం గట్టిగా చెప్తే కొంచెం ఆకలి ఎక్కువ అయితే తర్వాత కొంచెం గట్టిగా తినొచ్చు అని కాకుండా నిజంగా చెప్పాలి, దేవుడి కోసం చెప్పినట్టు చెప్పాలి. అంతేగాని ఆకలి ఎత్తదని చెప్పడం, కొంచెం గట్టిగా అరిస్తే కొంచెం కడుపులో ఖాళీ అవుతుందని అలాంటి కాకుండా దేవుని కోసమే చెప్పండి. చెప్పండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి హృదయ శుద్ధి చేయటానికి ఒకరు ఉండాలి. ఇప్పుడు
ఇల్లు కడుక్కోవడానికి సర్ఫులు ఉన్నట్టు, తలకాయ కడుక్కోవడానికి షాంపూలు ఉన్నట్టు, ఒళ్ళు కడుక్కోవడానికి సబ్బులు ఉన్నట్టు హృదయం కడుక్కోవాలి. హృదయ శుద్ధి కావాలంటే హృదయం కడుక్కోవాలి. కాళ్ళ శుద్ధి కావాలంటే కాళ్ళు కడుక్కోవాలి. చేతులు శుద్ధి కావాలంటే చేతులు కడుక్కోవాలి. ఇప్పుడు హృదయం శుద్ధి కావాలంటే హృదయం కడుక్కోవాలి. దేవుణ్ణి చూడాలి అనుకుంటే హృదయం కడుక్కోవాలి. ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఇప్పుడు హృదయ శుద్ధికి కావలసినటువంటిది ఈ భూమి మీద ఉన్నటువంటి వస్తువులు మాత్రం కాదు. ఎందుకంటే భూమి మీద ఉన్న ఏ విధమైన వస్తువు కూడా హృదయాన్ని శుద్ధి చేయటానికి శక్తివంతమైనవి లేవు. ఈ క్రిస్మస్ అంటే ఏంటో వివరంగా చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. అంటే క్రిస్మస్ అనగానే మరియమ్మ, యేసు ప్రభు, యోసేపు వీళ్ళందరూ అక్కడ పశువుల పాకలో ఉన్నారు. ఆకాశంలో నక్షత్రం వచ్చింది, జ్ఞానులు వచ్చారు, బంగారం ఇచ్చారు, మీరు కూడా ఎప్పుడు ఎంత ఇస్తారు మాకు అన్నట్టు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవన్నీ పక్కన పెడదాం కాసేపు. ఒరిజినల్గా మీరేం నేర్చుకోవాలి? ఇప్పుడు మనం అందరం ఏమి నేర్చుకోవాలి బైబిల్ నుంచి? యేసుక్రీస్తు పుట్టుక అనేది ఒక పండుగ. అసలు ఈ పండుగ దినాన మనం ఏమి నేర్చుకోవాలనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ క్రిస్మస్కి నిజంగా ఆనందం కావాలని ఎంతమందికి ఉంది హృదయంలో? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆనందంగా ఉండాలా వద్దా? మనం హృదయపూర్వకంగా ఆనందంగా ఉండాలి. హృదయం అంతా ఆనందంగా ఉండాలంటే హృదయ శుద్ధి కావాలి ముందు. వారు దేవుణ్ణి చూస్తారు. హృదయం శుద్ధి లేదు, ఇల్లు శుద్ధి ఉందనుకోండి, రేపొద్దు నేను మీ ఇంటికి వస్తానన్నాను అనుకుందాం గబక్కన, మీరు ఎంతమంది ఆహ్వానిస్తారు? రేపు ఎప్పుడో వచ్చే నెలలో ఎప్పుడో భోజనాలకు వస్తానండి మీ ఇంటికి వస్తే భోజనం పెడతాము అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. మా ఇంటికి రండి భోజనం పెడతాను అన్నవాళ్ళు ఏమైనా చెయ్యి ఎత్తరే? ఎత్తితే వచ్చేస్తాడని భయంగా ఉందా మీకు? నాకు అంత ఖాళీ కూడా లేదు రావడానికి. ఊరక అడుగుతున్నా. పాస్టర్ గారు వస్తారు భోజనం తయారు చేద్దామని అంటారు. చాలామంది పాపం అడుగుతూ ఉంటారు, అయ్యగారు ఒకసారి మా ఇంటికి రండి భోజనానికి రండి. మా ఇంట్లో భోజనం చేసి వారంలో ఒకరోజే చేస్తాను నేను ఇంట్లో భోజనం. మిగిలిన రోజులంతా ఇలా కోటాల్లోనే. ఆదివారం మాత్రమే ఇంట్లో భోజనం చేసేది నేను. ఇక మిగిలిన రోజులన్నీ ఎక్కడో చోట మీ బోటోళ్ళు పెడతా ఉంటే తింటూ ఉంటాం అంతే. ఇప్పుడు మీ ఇంటికి వస్తాను అని అన్నాను అనుకుందాం. మీరేం చేస్తారంటే ఇల్లు శుభ్రం చేసి కడిగి తుడిచి అది పాతయన్నీ తీసేసి కొత్తవన్నీ వేసి రూమ్లన్నీ రెడీ చేసి ఆల్ రెడీ చేసి, ఎందుకంటే పాస్టర్ గారు వస్తున్నాడు, పెద్ద పాస్టర్ గారు, ఎందుకంటే పెద్ద కారు వేసుకొస్తాడు కాబట్టి. పెద్ద కారు వేసుకొస్తే పెద్ద పాస్టర్ గారు, చిన్న కారు వేసుకొస్తే చిన్న పాస్టర్ గారు, బండి మీద వస్తే ఒక రకమైన పాస్టర్ గారు. ఇప్పుడు అంటే జనం అనుకుంటున్నారు అలాగా. సైకిల్ మీద వస్తే ఇంకా పాస్టరే కాదు ఇప్పుడు జనం దృష్టిలో. కానీ పాస్టర్లను అలాగ అనుకోకూడదండి మీరు, ఎందుకంటే దేవుని పనిని వారు అద్భుతంగా చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పాస్టర్లు. ఏమంటారు వాళ్ళని? చెప్పండి గట్టిగా. పాస్టర్లో స్టార్ ఉంది తెలుసా మీకు? ఇప్పుడు నక్షత్రం అని నక్షత్రాలు కడుతున్నారు మీరు కట్టే నక్షత్రాలు ఒరిజినల్ కాదు. రేపొద్దున లైటింగ్ పోయిందంటే ఆరిపోద్ది, కరెంట్ లేకపోతే ఎలగదది, గట్టిగా గాలి వస్తే గాలికి ఎగిరిపోద్ది. ఈ క్రిస్మస్ అయిపోగానే వెలిసిపోద్ది, తీసి పక్కన వేసేస్తాం మనం. కానీ ఈ స్టార్లు ఉన్నారు చూసారా, పాస్టార్లు, వీళ్ళు బైబిల్ ఏం చెప్తుందంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఎవరైతే దేవుని వాక్యమును చేతబట్టుకుని మనుషులను అవినీతి నుంచి నీతి వైపుకు మళ్ళిస్తున్నారో వారు ఆకాశంలో నక్షత్రములను పోలి ఉంటారండి. గట్టిగా చప్పట్లు కొట్టండి వాళ్ళ కోసం. వీళ్ళు అసలైన స్టార్లు. అంటే మనోళ్ళంతా ఎలా ఉన్నారంటే స్టార్లాగా, అంటే స్టార్లా చూడట్లేదు వీళ్ళని. దైవజనుల్ని అసలు తీసి పక్కన పెట్టేశారు. దైవజనులు అంటే ఎలా ఉంటారంటే పాస్టర్ గారు పిలవగానే రావాలి, మేము పెట్టింది తినాలి. కూటమయ్య గారు మా ఇంట్లో అనగానే పెట్టాలి గబుక్కన, ఫోన్ చేయగానే ముందు అర్జెంటుగా తీయాలి ఎన్ని పనులు ఉన్నా, అప్పుడు ఆయన సరైన పాస్టర్. అది కూడా ఆయన పెద్ద చర్చి కట్టుకోవాలి, మళ్ళీ చిన్న చర్చిలు పనికిరావు. ఇప్పుడు అంతా పెద్ద పెద్ద చర్చిలు, సంఘాలు ఇవన్నీ ఉంటేనే మంచి నిజమైన పాస్టర్ అనుకుంటున్నారు. కాదు, దేవుని నామం పేరిట ఆయన ఆత్మ ద్వారా నింపబడి ఎవరైతే పరిశుద్ధాత్మకు వారు తమను తాము అప్పగించుకుని దేవుని వాక్యం చేతబట్టుకుని అనేక మంది ప్రజల మధ్యకు వచ్చి వారిని చీకటిలో నుండి వెలుగులోనికి ఎవరైతే నడిపిస్తున్నారో వారందరూ ఆకాశమందలి నక్షత్రములని దేవుడే వారిని నియమించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దైవజనుల మీద మీరు ఎప్పుడు కూడా అలగటం, కోప్పట్టడం, లేదా వాళ్ళని తక్కువగా చూడటం అలాగా ఎప్పుడు చేయకూడదు. గతంలో నేను కూడా ఒక మాట చెప్పాను, అది మళ్ళీ గుర్తు చేస్తాను. చాలా కాలం క్రితం 2014 సంవత్సరంలో మా చర్చిలో ఎవరో స్పాన్సర్ చేస్తే నేను క్యాలెండర్ ప్రింటింగ్ చేయించాను. క్యాలెండర్ ప్రింటింగ్ చేయించి దాంట్లో నా ఫోటో వేసారు వాళ్ళు. ఎందుకంటే పాస్టర్ గారు ఎవరో తెలియాలి కదండి అని.
ఫోటో వేసిన తర్వాత అందరికీ ఇచ్చే ఇళ్లలో పెట్టుకున్నారు. ఒకరోజు ఒక ఆమె ఆ క్యాలెండర్ మీద నెంబర్ చూసి ఫోన్ చేసింది. చేస్తూ ఉంది నేను కూటంలో ఉన్నాను, ఫోన్ తీయలా. ఆ తెల్లారి నేను ఆ వీధిలోకి వెళ్తే ఆపింది. ఆగండి అంది. ఏమైందమ్మా అన్నాను. రాత్రి 6 గంటల నుంచి 12 దాకా ఏకదాటిగా మీకు నేను ఫోన్ కొడతానే ఉన్నాను. నువ్వేం పాస్టర్ అయ్యండి, మాయిదారు పాస్టర్ నువ్వు, అసలు ఫోన్ తీయొద్దా, నీకు ఎందుకు ఫోన్? ఇంకా ఎందుకండి పాస్టర్ గారు ఫోన్? పాస్టర్ అంటే ఏంది? ఫోన్ చేయగానే తీయాలా? రమ్మనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, ఉప్మా పెడితే తినాలి, బిర్యానీ పెడితే తినాలి, మళ్ళీ ప్రార్థన చేయాలి, మేము ఎక్కడ రమ్మంటే అక్కడికి రావాలి. అది కదా పాస్టర్ గారు అంటే. నువ్వు నిన్న 6 నుంచి 12 దాకా రాత్రి ఫోన్ చేస్తే నువ్వు తీయలేదంటే సరేనమ్మా ఏమైంది, అంతసేటు ఎందుకు ఫోన్ చేసావని అడిగా. రాత్రి 6 గంటలకి కడుపు నొప్పి మొదలైంది, ఇక్కడి నుంచి మొత్తం పైదాకా నొప్పి వస్తూనే ఉంది. నువ్వేం పాస్టర్ అయ్యా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయవేని నా మీద అలిగింది, కోప్పడింది. నేను సరే అని చెప్పి ప్రార్థన చేద్దామని అక్కడ నిలబడితే అక్కడ క్యాలెండర్ చూసా. ఆ క్యాలెండర్లో నా ఫోటో ఉంది కదా. ఈవిడ రాత్రి ఈ నొప్పి మీద ఫోన్ తీయకపోతే కోపం వచ్చి ఈ గోతాలు గుట్టే సూది ఒకటి ఉంటుంది చూసారా, పెద్దది దబ్బలో ఉంటుంది చూసారా, ఆ దబ్బలాన్ని నా ఫోటోలో ఇటు నుంచి అటు దించింది కోపంలో క్యాలెండర్లో. నేను చూడను అనుకుంది, గబక్కని వెళ్ళాను, చూశాను, నా గుండె దడదడ కొట్టుకుంది. ప్రభువా నువ్వు నన్ను కాపాడావు. రాత్రి ఆలస్యంగా వాళ్ళ ఇంటికి పోయి ఉంటే ఇంక రాత్రి క్యాలెండర్లోనే దిగింది. నేను కనుక టయానికి పోతే నా పరిస్థితి ఏమైపోయి ఉండేది అని నాకు భయం వేసి, అమ్మా మూర్ఖురాలాగా తయారయ్యావు నువ్వు, క్యాలెండర్లో నెంబర్ ఇచ్చాం కదా అని చెప్పి 6 గంటల నుంచి 12 దాకా చేయకపోతే 6 గంటల నుంచి 6:30 దాకా అయినా సరే కనీసం మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేసి అయ్యా నా కడుపునే పోతుంది కాపాడంటే, పైనుంచి పాస్టర్లు కాదు దేవదూతలు దిగొచ్చి నీకు పరిచర్య చేసేవాళ్ళు కదా. చప్పట్లు కొట్టి దేవుని నామానికి స్తోత్రాలు చెప్పండి. అది మానేసి పాస్టర్ల మీద అలగటం, వీళ్ళ మీద అలగటం, అలగకూడదని. వీళ్ళకి బోల్డ్ పనులు ఉంటాయి. వీళ్ళు స్టార్లు, ఒక్కోసారి కనపడతారు, ఒక్కోసారి కనపడరు. ఇప్పుడు స్టార్ కనపడుతుందండి మీకు, చూడండి ఆకాశంలో చూడండి, స్టార్లు కనపడుతున్నాయా? మళ్ళీ చీకటి పడ్డాక అవి ప్రత్యక్షం అవుతాయి. అవి అక్కడే ఉంటాయి యాక్చువల్గా. ఒకసారి కనపడితే ఒకసారి వీళ్ళు కూడా స్టార్లు, ఎప్పుడు పడితే అప్పుడు కనపడరు. వాళ్ళు కనపడాలనుకుంటున్నప్పుడు కనపడతారు. వాళ్ళు దైవ సేవలో ఉంటారు. ఈరోజు నరసరావుపేట వచ్చారు, మా రత్నకుమార్ గారు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఈయన ఇసప్పాలెంలో సేవ చేస్తాడు. ఇసప్పాలెం వాళ్ళు ఎవరు ఫోన్ చేస్తారు, ఈయన తీయుడు. ఎందుకంటే నరసరావుపేట కూటంలో ఉన్నారు ఇప్పుడు ఆయన. ఇప్పుడు ఆవిడ అలిగింది అనుకోండి, న్యాయమా అన్యాయమా? చెప్పాలి గట్టిగా, అన్యాయం. ఎందుకంటే ఈయన దైవ సేవలో ఉన్నాడు, దేవుని కార్యంలో ఉన్నాడు, దీనికోసం అలగకూడదు. ఇలాగా ఆకాశ నక్షత్రముల కంటే నిజమైన స్టార్లు ఎవరైనా ఉన్నారంటే వారు దైవజనులు. వారి మీద అలగకూడదు, సనగకూడదు. దేవుని సేవకులకి గౌరవాన్ని మనం ఇవ్వాలి. ఎందుకంటే వారు ఈ క్రీస్తు యొక్క రక్షణ అనే ఈ సువార్తని ప్రపంచానికి తీసుకెళ్లే గొప్ప దైవజనులు. వారిని దేవుడు నక్షత్రములుగా పోల్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ క్రిస్మస్ యొక్క సందేశాన్ని మనం హృదయపూర్వకంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ సువార్తను ఇక్కడ ప్రారంభించాడు. ఈ సువార్తను ప్రారంభించినప్పుడు ఆయన ఈ లోకంలోనికి వచ్చిన ఈ సువార్త ప్రపంచమంతటికి వెళ్ళాలని కోరుకున్నాడు. ఎందుకు యేసు ప్రభువారు అసలు జన్మించాడు? ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే, మానవ జాతి తాము శరీరంతోనూ మనస్సుతోనూ చేసిన పాపపు కార్యములన్నీ హృదయం నిండా పేరుకుపోయినాయి. ఈ హృదయం అంతా కడుక్కుంటే తప్ప పరిశుద్ధత అనేది కలగదు. చేతులు కాళ్ళు కడుక్కోగానే పరిశుద్ధులు అవ్వరు, హృదయం కడిగితేనే పరిశుద్ధులు అవుతారు. మరి ఈ హృదయం కడగటానికి మామూలు నీళ్లు కానీ, మినరల్ వాటర్ కానీ, ఇంకా ఏదైనా కొత్త రకం వాటర్ వచ్చినా కూడా హృదయాన్ని కడగలేరు. ఏమన్నా కడుగుతారా? హృదయాన్ని కడుక్కోండి. మీరు షాప్కి వెళ్ళి అడగండి, తాగటానికి మంచినీళ్ళు ఇమ్మంటే ఇస్తాడు, తాగటానికి కూల్ డ్రింక్ ఇమ్మంటే ఇస్తాడు, చేతులు కడుక్కోవడానికి సబ్బు ఇమ్మంటే ఇస్తాడు. హృదయం కడుక్కోవటానికి ఏదైనా నీళ్ళు ఇమ్మంటే పైనుంచి కిందాక పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తాడు, నీకేమైనా బుర్ర పనిచేస్తలేదా అంటాడు. హృదయం కడుక్కోవడానికి ఇంతవరకు సబ్బు కానీ, షాంపూ కానీ, కనీసం మినరల్ వాటర్ను కూడా ఎవడు తయారు చేయలేకపోయాడు. కానీ దీనిని సాధ్యపరచటానికి మానవ దేహ శరీర ఆకారంతో దేవుడే భూమి మీదకు దిగివచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామమునకు స్తోత్రాలు చెప్దాం. యోహాను వ్రాసిన మొదటి పత్రికలో రాయబడినటువంటి మాట అదే. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అదేంటంటే, ఆయన
9వ వచనంలో, మనము మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా, మన హృదయం కడిగి పవిత్రపరుస్తాడు. ఎలా కడుగుతాడండి హృదయం అంటే దానిపైన ఇంకొకటి రాస్తుంది, అదేంటంటే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తము మనలను కడుగుతుంది కనుక ఆ రక్తమాంసములతో ఈ భూమి మీద ఆయన రావలసి వచ్చింది. ఇదే క్రిస్మస్ యొక్క అసలైనటువంటి అర్థం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. మనం ఏది చెయ్యాలనుకుంటామో దాని తగ్గ ఫలితాలు పొందుతాం. పాపపు కార్యాలు చేస్తూ పోతే పాపానికి ఫలితాలు. యథాచారి తదాభవతి అన్నారు పెద్దలు. యథాచారి తదాభవతి అంటే ఏ పని చేస్తావో ఆ ఫలితం పొందుతావు. సాధుకారి సాధుర్భవతి, పాపకారి పాపోభవతి, పుణ్య పుణ్యేన కర్మణాభవతి అని చెప్పారు. అంటే నువ్వు ఏ విత్తనం వేస్తావో అదే పంట నువ్వు కోస్తావు. నువ్వు పాపపు విత్తనాలు వేసి మంచి పంట కొయ్యాలంటే కొయ్యలేవు. కానీ ఆశ ఉంటుంది, నేను ఎప్పుడో పాపం చేశాను, పొరపాటు చేశాను, పుట్టిన దగ్గర నుంచి క్రియలోనో మాటలోనో తలంపులోనో పాపం జరిగింది, దీన్ని కడుక్కోవాలి, ఎలాగైనా పవిత్రపరచబడాలని ఆశ ఉన్న వాళ్ళు తప్పకుండా పరిశుద్ధపరచబడాలని దేవుడు కోరాడు. అందుకనే వాళ్ళు అలాగ ఆశపడిన వాళ్ళందరి యొక్క హృదయాలు కడగటానికి తన రక్తమును కార్చి పరిశుద్ధతను మనకి ఇవ్వాలి గనక రక్తమాంసములు గలవాడై కన్య అయినటువంటి మరియ యొక్క గర్భాన ఈ లోకంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన 2 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. అవేంటంటే, ఇందాక మనం చదివిన యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. నాతో పాటు ఈ మాట చెప్పడానికి ప్రయత్నించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పాపములను అంటే అందరూ చెప్పాలి. నా ఉద్దేశం, మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అండి. మన జిల్లా ఏం జిల్లా అండి? చెప్పరేమండి? పల్నాడు జిల్లా. ఇంతకుముందు ఇది గుంటూరు జిల్లా. మన వాళ్ళందరూ ఎలా ఉంటారంటే మామూలుగా చూడడానికి ఇన్నోసెంట్గా కనపడతారు, కానీ గొడవలు అయినప్పుడు మాత్రం ఒరిజినల్ బయటకు వస్తుంది. మీరు ఇక్కడ నరసరావుపేట ఏం కాలనీ అండి ఇది? కేఎస్ కాలనీ అంట, కేఎస్పి కాలనీ. ఈ కేఎస్పి కాలనీలో అరిచారనుకోండి, కారంపూడి దాకా కనపడుద్ది మీ వాయిస్ గొడవలు అయినప్పుడు. ఇప్పుడేమో ఇన్నోసెంట్లాగా నోట్లో 4 కిలోమీటర్లు కూర్చున్నారు. అలా కూర్చోకూడదు, గట్టిగా చెప్పాలి. చెప్పండి నాతో పాటు, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఎందుకు ప్రత్యక్షమయ్యాడంట మనిషిలాగా? పాపములను తీసివేయుటకు ఆయన భూమి మీద ప్రత్యక్షమయ్యాడట శరీరాకారంలో. రెండవది, ఆయన యందు పాపమేమియూ లేదు. చెప్పండి ఈ మాట కూడా, ఆయన యందు పాపమేమియూ లేదు. అందుకని మన పాపములను కడగటానికి ఆయన తన రక్తముని ఇచ్చాడు. ఇదే క్రిస్మస్లో ఆయన పుట్టుక యొక్క అసలైన రహస్యం. అయితే పాపములను తీసివేయడానికి ఆయన వచ్చాడు కనుక మనం మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి, ఎవరైతే యేసు రక్తం ద్వారా కడగబడాలనుకుంటున్నారో వారు ప్రభువు దగ్గరకు వచ్చి తమ పాపములు ఒప్పుకుంటే వారిని పరిశుద్ధపరిచి క్రొత్త జీవితం ఇవ్వటానికి ఈ క్రిస్మస్సే అసలైనటువంటి ప్రారంభం. యేసు పుట్టుక వచ్చిందే అందుకు భూమి మీదకి. అందుకనే పరిశుద్ధులగుటయే క్రిస్మస్ యొక్క ఫలితం. చేతులు గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ అనగానే లైటింగు, లేకపోతే బిల్డింగ్లకి లైటింగు, దానికి లైటింగ్, దీనికి లైటింగు, స్టార్లు. ఇప్పుడు అన్ని చర్చిలకి, అన్ని బిల్డింగ్లకి లైటింగ్ పెట్టుకుంటున్నామే మనం. మరి ఇన్ని లైటింగ్లు పెట్టుకున్న మనం హృదయంలో చీకటి లేకుండా వెలగాలి కదా. అందుకనే నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అని ఆ వెలుగు రూపం ఈ భూమి మీదకి ప్రత్యక్షమై మానవ దేహాలతో ఉన్న మనందరి హృదయాలను కడిగి వెలిగించడం మొదలుపెట్టింది. అందుకనే పాపములో ఉన్నవారు దానిని విడిచిపెడితేనే వారికి నిజమైన క్రిస్మస్ వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. పాపములను కడుక్కోవడమే క్రిస్మస్ అంటే, పాపములను విడిచిపెట్టడమే క్రిస్మస్ అంటే, పాపపు జీవితం విడిచిపెట్టి నీతిమంతులుగా క్రొత్త జీవితం ప్రారంభించడమే క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే కేకులు కట్ చేయటము, లేకపోతే భోజనాలు పెట్టుకోవటం అనేది మన పండగ యొక్క అలవాటు కాబట్టి మనం చేస్తాం. కానీ వాటికంటే ముందు
మనలో ఏవైనా పాపపు క్రియలుంటే వాటిని విడిచి పరిశుద్ధులుగా బ్రతకాలన్నది దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అది జరిగిన నాడు ఖచ్చితంగా మన యొక్క హృదయాలను దేవుడు సంపూర్ణమైనటువంటి రక్షణతో నింపుతాడు. అప్పుడు ఆ హృదయంలో నిజమైన క్రిస్మస్ జరుగుద్ది. నాతో పాటు ఈ మాట చెప్పండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఇందాక వ్రాయబడిన ఆ మాట కూడా చెప్పండి, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. అందుకనే ఆయన అనేక విషయాలు మనకు నేర్పాడు ఈ క్రిస్మస్లో. ఆయన గొప్ప రాజు యొక్క ఇంట్లో పుట్టొచ్చు, రాజు యొక్క కుటుంబంలో ఆయన బ్రతకొచ్చు, కానీ ఒక చిన్న కుటుంబాన్ని, ఆ ప్రాంతంలో చిన్న జాతి అయిన యోధా వంశాన్ని ఎంచుకుని, మనుషులందరికీ భేదాలు ఉంటాయి కానీ దేవుడి మనస్సులో ఏ భేదం ఉండదు ఎవరి మీద అని చెప్పడానికి తనను తాను తగ్గించుకుని మానవుడిలాగా బ్రతకడానికి వచ్చాడు. గనక ఈ క్రిస్మస్లో కులము, మతము, జాతి, డబ్బు అనేటువంటి అహంకారాన్ని విడిచిపెట్టి మనల్ని మనం తగ్గించుకోవటమే నిజమైన క్రిస్మస్ అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకరు డబ్బున్న వాళ్ళతో ఒకలాగా మాట్లాడతారు, మరి డబ్బు లేని వాళ్ళతో ఇంకొకలాగా ప్రవర్తిస్తారు. ఒక్కొక్క చోట కులం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది, మరొక చోట మతాన్ని బట్టి గౌరవించే వాళ్ళు ఉన్నారు, మీ బట్టలను బట్టి గౌరవించేవాళ్ళు. మరి మంచి పట్టు చీర కట్టుకెళ్తే గౌరవిస్తారు, ఒక చిరిగిపోయిన చీర కట్టుకుని వెళ్తే మీకు గౌరవం ఎవరో. ఒక్కొక్క చోట ఇలాగెళ్తే కుదరదు, ఈ ఒంటి నిండా నగలు దిగేసుకుని వెళ్తేనే అక్కడ విలువలు ఉంటాయి. ఇది మానవ జాతి చూపించేటువంటి విలువ, కానీ దేవునికి అన్నీ సమానమే. అందుకనే బైబిల్ చెప్తుంది, ఆయన లోకములో ఉన్న మానవులందరి కొరకు తన యొక్క రక్తమును కార్చడానికి లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఇది ఒక రాష్ట్రానికి పండగ కాదు, ఇది ఒక దేశానికి పండగ కాదు, ఇది మానవ జాతి అంతటికి రక్షణ పండుగ. చేతులెత్తి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అందుకనే ఇవాళ మనతో పాటు 300 కోట్ల మంది పైగా క్రైస్తవులు ప్రపంచంలో ఈరోజు ఈ క్రిస్మస్ని ఆనందంగా జరిపించుకుంటున్నారు. క్రిస్మస్ జరిపించుకోవడంలో ఒకటి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధులు అవటం, రెండవది ఆయన తనను తాను తగ్గించుకున్నట్టు మనం కూడా మనల్ని మనం తగ్గించుకోవటం. ఇక చివరిగా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ఈ మా వాక్యాన్ని ముగిస్తాను. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాట వ్రాయబడింది, మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. అందుకనే బైబిల్ యొక్క సిద్ధాంతం కూడా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని. ఆ మాట చెప్పటానికి ఆయన దిగివచ్చి తనను హింసించిన వారిని కూడా ప్రేమతో క్షమించి, తనను దూషించిన వారిని క్షమించి, తిరిగి దూషింపకుండా, తిరిగి వారి మీద శిక్షింపకుండా ఆ క్షమాపణనిచ్చి ప్రేమకు సాదృశ్యంగా ఈ లోకములో ఆయన జన్మించాడు. అందుకనే మరి బైబిల్ చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసు ప్రభువారు ఈ లోకమునకు దిగి వచ్చాడు. దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభువారు దేవుని ప్రేమకు గుర్తుగా ఈ లోకానికి ఇవ్వబడ్డాడు. ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవాలంటే, ఒకరినొకడు ప్రేమించాలి. కులాలు, మతాలు, జాతులు పక్కన పెట్టాలి. డబ్బున్నవాడు, డబ్బు లేనివాడనే భేదాభిప్రాయాలు పక్కన పెట్టాలి. మనకి ఉన్నత స్థాయి, తక్కువ స్థాయి అనే భేదాలు పక్కన పెట్టాలి. నిజమైన క్రిస్మస్ జరగాలంటే ఒకరినొకడు ప్రేమించాలి. ఈ మాట నాతో చెప్పండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మళ్ళీ చెప్పండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇదే క్రిస్మస్ సందేశం అంటే. స్తోత్రం కలుగును గాక. ఇలాగా రాజమండ్రిలో ఒక మీటింగ్లో నిన్ను వలె నీ పొరుగువాడిని పొరుగువారిని ప్రేమించని 14 సార్లు చెప్పించాను, ఎందుకంటే గుర్తుంటుందని. మరుసటి సంవత్సరం కోటాలకు వెళ్తే ఒక ఆయన నన్ను పిలిచాడు, సార్ ఇట్లా రండి అన్నాడు. ఏమైందన్న, చిన్న పంచాయతీ ఉంది మీతో అని. ఏంది పంచాయతీ అంటే, పోయినసారి ఏం చెప్పారని, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు 14 సార్లు చెప్పించావు కదా. ఆ తర్వాత 14వ రోజు మా అమ్మ ఎదురింటోని ప్రేమించింది, పొరుగువాడిని ప్రేమించి అన్నావు. మా అమ్మాయి పొరుగింటోని ప్రేమించింది, ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, నువ్వు కూర్చుని పంచాయతీ పెట్టాను. నేనన్నాను, ఒరే పొరుగుని ప్రేమించంటే ఇంటి ముందు ఇంటి అనుకుని ప్రేమించమని కాదు, అసలు లోక సంబంధం అని అర్థం కాదు ఇది.
పొరుగువాడు ఎవడో అని బైబిల్ అడిగితే పొరుగువాడు ఎవడో చెప్పాడు ప్రభు, నీవంటే కిట్టనివాడు, నిన్ను దూషించేవాడు, నీ మీద అబద్ధ సాక్ష్యం పలికేవాడు, నిన్ను నిందించేవాడు, నిన్ను హింసించేవాడు, నీ మీద అనేకమైన అభాండాలు వేసేవాడు, నీ యొక్క జీవితానికి ఆటంకపరిచేవాడు ఎవడున్నాడో వాడే నీ పొరుగువాడు. నువ్వు నీ కుటుంబాన్ని ప్రేమించినట్టే వానిని కూడా ప్రేమించి క్షమిస్తేనే ప్రభు యొక్క ప్రేమ నీ నుండి ఇతరులకు వెళ్తుంది. ఎందుకంటే నీవు గొప్పవాడు అని ఈ లోకానికి ఆయన దిగి రాలేదు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన పాపపు లోకంలో బ్రతికాడు. మనం పాపులమై ఉండగానే మన కోసం ఆయన రక్తం కార్చాడు. గనక ఎదుటివాడిని మనం నిర్ణయించి న్యాయం తీర్చడం మానేసి వారిని ప్రేమించడం మొదలు పెడితే మన హృదయాలలో నిజంగా క్రిస్మస్ మొదలవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి ప్రేమ కలిగిన క్రిస్మస్ను నిజంగా మనం జరిపించుకోవడం ఈరోజు చాలా చాలా సంతోషం. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ప్రేమ స్వరూపి. చెప్పండి ఒకసారి. ఇప్పుడు మన రూపంలో మన పిల్లలు ఉంటే మనకు ఎంత ఆనందం. అలాగే ప్రేమస్వరూపి అనే దేవుడు పిల్లలందరూ ప్రేమతో ఉంటే దేవుడికి ఎంత ఆనందం ఉంటుంది. అందుకనే ఈ క్రిస్మస్కి మీరు బట్టలు కొంటున్నారు కదండి, చీరలే కొంటలే, ఏం తలకాయలు ఊపట్లేదు, కొంటున్నారు. మీకోసం డిస్కౌంట్ సేల్ అని పెడుతున్నారు ఆల్రెడీ 50%, 20%. మనలాంటి వాళ్ళ కోసమే క్రిస్మస్ ఆఫర్ 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 అని కొడుతున్నారు అక్కడ నర్సరావుపేటలో మేము వచ్చేటప్పుడు. ఇప్పుడు క్రిస్మస్కి నేను ఒక చీర కొనుక్కున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. 1, 2, 3 ఒక చీర కొన్నోళ్ళు అని మిగిలిన వాళ్ళందరూ 2, 3 కొన్నోళ్ళు అన్నమాట. వీళ్ళు చేతులు ఎత్తట్లా. ఓకే, దాని గురించి ఏమి నేనేం అడగట్లేదు. ఇప్పుడు మీరు ఒక చీర కొనుక్కున్నారు, ఒక బట్టలు కొనుక్కున్నారు కొత్తవి. ఇప్పుడు ప్రేమ చూపించాలి. ఏం చేయాలి? ప్రేమ చూపించాలంటే కొనుక్కోవడం, ఇంటికి తెచ్చుకోవడమే కాదు, ఇవ్వటం కూడా నేర్చుకోవాలి. ఆకలితో ఉన్నవాడికి ఒక అన్నం ముద్ద పెట్టండి, వస్త్రం లేనివాడికి ఒక వస్త్రం దానం చేయండి. ప్రేమ కావాలని కోరేవాడికి ప్రేమను పంచండి. క్రిస్మస్ ఆనందం అనేది బయటకు ఎక్కడ దొరకదు, మీకు హృదయం లోపలికి వస్తుంది ఆనందం. క్రీస్తు ఉన్న ప్రతి చోట క్రిస్మస్ జరుగుతుంది, అక్కడ ప్రేమ కూడా ఉంటుంది. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పు, హల్లెలూయా. దేవుడు అట్టి ఆనందంతో మనల్ని నింపును గాక. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నాడు. ప్రేమ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ దేవునికి ఇష్టమే. ఆ దేవునికి ఇష్టమైన ప్రేమ కలిగి మనం జీవించి సమాధానమును పొందుకొందుముగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన క్రిస్మస్ సందేశం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు, మానవ జాతిలో పుట్టి మానవుల కొరకు తన రక్తాన్ని కార్చిన యేసు ప్రభువారి యొక్క జీవన విధానాన్ని ఒక మాదిరిగా ఆయన మనకు చూపించారు. గనక కేవలం యేసు ప్రభువుని భజన చేయడం కాకుండా, కేవలం యేసు ప్రభువును ఆరాధించడమే కాకుండా యేసు వలె జీవించుటకు ఈ క్రిస్మస్లో ఒక చక్కని తీర్మానం మనం తీసుకుని పాపం నుంచి విడుదల పొంది పరిశుద్ధులం అవుదాం. ప్రభు యొక్క కృప మనకు తోడై ఉన్నట్లు ప్రార్థిద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు స్తోత్రాలనైనా. ఈ మాటలు వింటుండగా ప్రతి హృదయాన్ని దర్శించండి, వారి హృదయాలలో మేలు కలిగించండి. చేస్తున్న ఈ యొక్క కార్యములకు తగిన ప్రతిఫలం వచ్చిన ప్రతి ఒక్కరు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ఆయన నీ దాసురాలు రూతమ్మ గారిని, వారి కుటుంబాన్ని అభిషేకించి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించిన దైవజనరాలు, మాకు అత్యంత ప్రియులు రూతమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే వేదికను అలంకరించిన